లక్ష్మి మనకి మన కుటుంబానికి ఎంత మేలు చేసిందో మర్చిపోయావా? మనిషిని మనిషిలా చూసేవాళ్ళు మానవత్వంతో ఉన్నవాళ్ళైతే ఇలా తోటి మనిషి మీద చేయి చేసుకోరు. సర్లే, పెళ్లి కొడుకు వాళ్ళు వస్తున్నారు, ఈ గొడవలన్నీ వద్దు. ఇవ్వండమ్మా. సారీ అమ్మా లక్ష్మి, అదేదో ఆవేశంలో కొట్టింది, ఏమీ అనుకోకు. అయ్యా, ఏం ప్లాన్ చేశారు? రేయ్, ఇంకోసారి నన్ను విసిగించావనుకో, ఈ ఫ్యామిలీతో పాటు నిన్ను కూడా లేపేస్తా. బాబు, ఈ నీళ్లతో ఆచమనం చేసుకోండి. ఆచమనం చాలా బాగా చేశావు బాబు. చాలా కార్యక్రమాలకు వెళ్తుంటాను. మా తెలుగు వాళ్ళని ఆచమనం చేయమంటే అర్థం కాక తెల్లమొహాలు వేస్తూ ఉంటారు. నీది ఈ రాష్ట్రం ఈ సంప్రదాయం కాకపోయినా ఆచమనం అనగానే తెలిసిన వల్ల భలే చేశావు నాయనా. నాకు ఆచారాలు సంప్రదాయాలు అంటే మాకి చాలా ఇష్టం పంతులు గారు. అందుకే రెగ్యులర్గా మేము ఇది ఫాలో అవుతూ ఉంటాము. అన్నా, డేటా రికవరీ అవసరం లేదంటే మొబైల్ త్వరగా రిపేర్ చేయొచ్చు అన్నా. అలాగేరా, నేను కనుక్కుంటాను, నువ్వు వెళ్ళు. ఒకసారి కాల్ చేయన్నా. సరే, నువ్వు వెళ్ళు. అలాగే. విహారీ ఫోన్ రింగ్ అవుతోంది. విహారీ ఏడి? విహారీ, విహారీ. హలో హలో, సార్ లేరా మేడం? మీరెవరు బాబు? సార్ ఫోన్ రిపేర్ చేయాలని మాకు ఇచ్చారు మేడం. ఓ, అది నా మొబైలే బాబు. మీ ఫోన్ బాగు చేయాలంటే అందులో ఉన్న డేటా మొత్తం పోతుంది మేడం. అందుకే ఒకసారి మీకు చెప్పి మీరు ఓకే అంటే ఫోన్ రిపేర్ చేద్దామని కాల్ చేశాను. రిపేర్ చేసే బాబు, నాకు డేటా ఏమీ అక్కర్లేదు. ఫోన్ బాగైతే అంతే చాలు. సరే మేడం, అలాగే చేస్తాను. రిపేర్ అయిపోగానే సార్కి ఫోన్ చేసి చెప్తాను. సరే బాబు. సరే మేడం. చోటు, అన్నా, డేటా రికవరీ అవసరం లేదంటా, రిపేర్ చేసేయ్. అలాగే అన్నా. రే పండు, ఏమైందమ్మా? పండుని ఎందుకు కొట్టారు? వీడికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావడం లేదు. లక్ష్మి చేత ఏ పనులు చేయించొద్దని చెప్పానా లేదా నీకు? చెప్పారమ్మా, నేను చూసుకోలేదమ్మా. తీసుకో, అవన్నీ లక్ష్మి చేతిలోంచి తీసుకో. పర్వాలేదమ్మా, ఇవే కదా, అంత బరువేమీ లేవు. లక్ష్మి, నీకు తెలీదు, పొద్దుట్నుంచి అన్ని పనులు నువ్వే చేస్తున్నావు. నేను చూస్తున్నాను కదా, ఒక్కదానివి ఎన్ని పనులు ఏం చేస్తావు? వీడున్నదెందుకు? తీసుకో. అలాగేనమ్మా. ఇంకొక్కసారి
ఈ ఇంట్లో లక్ష్మి చేత పనులు చేయించడం చూశానంటే నీ తోట తీస్తాను. లేదమ్మగారు, రేపటి నుంచి లక్ష్మమ్మకి ఏ పని చేయనివ్వనమ్మా. అన్ని పనులు నేనే చేస్తానమ్మా. చిన్న చిన్న పనులు కూడా చేయకపోతే ఎలా అమ్మా? లేదు లక్ష్మి, నువ్వు ఈ ఇంటికి పని మనిషివి కాదు, ఈ ఇంటి మనిషివని మా విహారి చెప్తూ ఉంటాడు. అది నిజం. ముందు ఈ జ్యూస్ తాగు. అయ్యో, నాకు ఈ జ్యూస్ ఎందుకమ్మా? లేదు లక్ష్మి, ఈ జ్యూస్ తాగు. ఎంత అలసిపోయావో చూడు. ఇదిగో తీసుకో, తీసుకో. మీరు నాకు జ్యూస్ తీసుకురావడం ఏంటమ్మా? నీకు ఆ రోజే చెప్పాను, నువ్వు నా కూతురు లాంటి దానివే అని. నా కూతుర్ని ఎలా చూసుకుంటానో నిన్ను అలాగే చూసుకుంటాను లక్ష్మి. ముందు నువ్వు జ్యూస్ తాగు. నిన్ను కొట్టిన ఈ చేతులతోనే నీకు సేవలు చేయాల్సి వస్తుంది. ఇంకెన్నాళ్ళు? ఆ బిడ్డ పుట్టేంతవరకే. ఆ బిడ్డ పుట్టిన తర్వాత నీ పని చెప్తానే. ఆగు లక్ష్మి. ఏంటమ్మా? ఒక్క నిమిషం. ఒరే పండు, పండు. అమ్మగారు చెప్పండి అమ్మగారు. లక్ష్మి దగ్గర జ్యూస్ గ్లాస్ తీసుకో, వెళ్ళి కిచెన్లో పెట్టు. అలాగే అమ్మగారు. మ్మ్.